Welcome to MSS classes. Friends, DSC, TSR AP, DSC HGT ఎస్ఏలో భాగంగా మనం లీనియర్ సంబంధించిన కొన్ని సమస్యలను చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అండ్ చెక్ రిజల్ట్ 3x = 2x + 18. 3x = 2x + 18. చూడండి, ఈ ప్రాబ్లం ఉందా, ఇంత పెద్ద సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఉంది అంతా. దీన్ని షార్ట్గా చేసుకుంటే ఫ్రెండ్స్ 3x = 2x + 18. 3x టర్మ్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొద్దాం. ఏమవుతుంది ఫ్రెండ్స్, 3x - 2x అవుతుంది, 18 అవుతుంది. 3x - 2x ఎంత ఫ్రెండ్స్, x అవుతుంది. x = ఎంత, 18. అయిపోయింది ఆన్సర్. సింపుల్గా 18 వచ్చేసింది. ఇప్పుడు ఇది చెక్ అంటున్నాడు కదా, ఇక్కడ చెక్ అన్నాడు. 3x 3 × 18, x దగ్గర 18 రాయండి. 2 × 18 + 18, 2 × 18 + 18. 18 3 ఎంత ఫ్రెండ్స్, 54. 2 8 36 + 18. చూడండి, 54 + 36 + 18 ఎంత, 54. అర్థమవుతుందా? ఇక్కడ = రాయాలా, = 54. సో LHS = RHS. సింపుల్ ప్రాబ్లం. ఇది లీనియర్కి సంబంధించిన మొదటి ప్రాబ్లం సార్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ఇక్కడ సాల్వ్ అండ్ చెక్ రిజల్ట్ 5t - 3 = 3t - 5. అంటే మనం 5t అంటే 5 × t - 3 = 3 × t - 5. ఇక్కడ మనం t వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సొల్యూషన్ చూడకుండా నేను చెప్పేది చూడండి. ఫస్ట్ సింపుల్గా చూడండి, 3t ఓన్లీ వేరియబుల్స్. t అంటే వేరియబుల్, మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. 5t - 3t కాన్స్టాంట్ నంబర్స్ ఇటు సైడ్ తీసుకొద్దాం. ఆల్రెడీ ఇక్కడ -5 ఉంది కదా, ఇది తీసుకొస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, +3 అవుతుంది. ఓకే, 5t నుంచి 3t సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమేసి 2t వస్తుంది. ఓకే, 2t = -5 నుంచి +3 సబ్స్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 ఉంటుంది కదా, ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు ఫ్రెండ్స్, t = -1. అండర్స్టాండ్? సో ఇక్కడ అంతా ఈజీ అయిపోయింది క్వశ్చన్. t = -1. చెక్ రిజల్ట్ అని అన్నాడు ఫ్రెండ్స్. చెక్ రిజల్ట్ అంటే ఏం లేదు, t వాల్యూ వచ్చింది కదా, t = -1 వచ్చింది కదా. ఇక్కడ అర్థమవుతుందా, t = -1 వచ్చింది కదా. ఈ -1 LHSలో సబ్స్ట్రాక్ట్ చేద్దాం. LHS ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ 5t - 3 ఉంది కదా. 5 × -1 - 3. సో 5 × -1 ఎంత, -5, -3 ఎంత, -8. ఓకే, అండర్స్టాండ్? RHSలో వెళ్తాం ఫ్రెండ్స్. RHS ఏముంది, 3t - 5. చూడండి, సబ్స్ట్రాక్ట్ చేయండి. 3 × t దగ్గర -1 రాయండి, -5. సో -3 × -1 ఎంత, -3, -3 - 5, -8. LHS = RHS. ఓకే, రిజల్ట్ సేమ్ వచ్చింది. ఓకే, అండర్స్టాండ్? ఇక్కడ అంటే LHS = RHS అని వచ్చింది కాబట్టి మనం కనుక్కున్న వాల్యూ t = -1 వాల్యూ కరెక్ట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, రైట్. క్వశ్చన్ చూడండి, 5x + 9 = 5 + 3x. సేమ్ ప్రాబ్లమ్స్. మీరు ఇట్లాంటి సేమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఇలాంటి మోడల్ అనేది మీకు ఈజీగా వచ్చేసేది ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ చూడండి, సాల్వ్ అండ్ చెక్ రిజల్ట్ 5x + 9, 5 + 3x. సో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది, 5x. అక్కడ ఉంది సొల్యూషన్. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి, ఎక్స్ టర్మ్స్ గా తీసుకొచ్చేసిన ఫ్రెండ్స్. 5 ఇక్కడ RHS సైడ్ ఉంది కదా, ఇటు -9 తీసుకొచ్చేసిన. +9 ఇటు వస్తే ఏమవుతుంది, -9 అవుతుంది RHS సైడ్. సో 5x - 3x ఎంత ఫ్రెండ్స్, 2x అయింది. 5 - 9 ఎంత, -4. ఓకే, 2 1s 2 2s. x = ఏమొచ్చింది, -2. x = -2 వచ్చింది ఫ్రెండ్స్. x = -2. చెక్ అని చెప్పించింది కదా, జస్ట్ -2 తీసుకొచ్చి LHSలో సబ్స్టిట్యూట్ చేయండి. 5 × -2 + 9 = 5 + 3 × -2. 5 - 2 ఎంత ఫ్రెండ్స్, -10. సో 5 2s -10 + 9 అంటే -10 ఎందుకు వచ్చింది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయితే 5 2s 10. సో ఇక్కడ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s 6. -10 + 9 ఎంత ఫ్రెండ్స్, -1. 5 - 6 ఎంత, -1. సో LHS = RHS. అండర్స్టాండ్? LHS = RHS కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. నెంబర్ 4 చూడండి,
సాల్వ్ అండ్ చెక్ రిజల్ట్ 4z plus 3 6 plus 2z సేమ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. అట్లనే తీసుకురండి 4z minus 2z ఓకే ఇది z అండి ఇట్లా రాయండి ఏర్పడుతుంది ఓకే. 4z minus 2z is equal to 6 ఈ ప్లస్ 3 తీసుకొస్తే ఏమవుతుంది -3 4z minus 2z ఎంత అండి 2z 6 minus 3 ఎంత 3 నౌ z is equal to ఎంత 3/2 z is equal to ఎంత 3/2 అండర్స్టాండ్ అర్థమవుతుందా. మనం 2z తీసుకొచ్చినాం RHS LHS సైడ్ సో -2z అవుతుంది. 6 RHS సైడ్ ఉంది +3 LHSలో +3 ఉంది అది RHS తీసుకెళ్తే -3 అవుతుంది 6 - 3 3 4z నుంచి 2z సబ్స్టిట్యూట్ 2z సో z is equal to ఏమవుతుంది అండి 3/2 అవుతుంది. దీన్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే దీన్ని z ప్లేస్లో ఏం చేయాలంటే z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్ ఎంత వచ్చింది 3/2 వచ్చింది కదా. మనం LHS is equal to RHS అవుతుందా లేదా చూద్దాం. సో 4 ఇంటూ z ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారండి LHS is equal to RHS అవుతుందా లేదా చూడాలంటే మనం ప్రాబ్లం రాద్దాం ఫస్ట్ 4z plus 3 is equal to 6 plus 2z ఉంది. సో z ప్లేస్లో 3/2 రాయండి ప్లస్ 3 is equal to 6 plus 2 into 3/2 రాయండి. సో 2 1s are 2 2s are ఇక్కడ కూడా చూడండి RHS 2 1s are 2 2s are చూడండి ఏం మిగిలింది ఇక్కడ 2 3s are 6 ప్లస్ 3 ఉంది ఇక్కడ 6 ప్లస్ 3 ఉంది అంటే 9 is equal to 9 సో LHS is equal to RHS అయింది కదా. LHS is equal to RHS అయింది కదా ఫ్రెండ్స్. సో మనం కనుక్కున్న ఆన్సర్ అనేది ఫైండ్ చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్ ఓకే రైట్. సేమ్ ప్రాబ్లం అండి చేయండి ఆల్రెడీ ఇక్కడ ఉంది చేసింది సాల్వ్ చేసింది చేయండి మీరు చెప్పక ముందు చేయండి. 2x - x ఉంది కదా ఇటు x తీసుకురండి 3x అవుతుంది ఓకే -x ఏమవుతుంది 3x అవుతుంది -1 అటు అయితే ఏమిటి +1 అవుతుంది 14 + 1 ఎంత 15 నో x is equal to ఎంత అండి 5 సింపుల్గా ఇలా చేసేయచ్చు షార్ట్ కట్ వచ్చింది ఆన్సర్ x is equal to 5. సో వెరిఫై దిస్ రిజల్ట్ x is equal to 5 కరెక్టా కదా చూద్దాం. 2 ఇంటూ LHSలో సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ ఏముంది 2 ఇంటూ 5 x దగ్గర 5 సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ 5 ఓకే ఇక -1 14 minus 5 x దగ్గర 5 రండి 2 5 is 10 10 minus 1 ఎంత 9 14 minus 5 9 సో LHS is equal to RHS సో x is equal to 5 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇంతకుముందు ప్రాబ్లంలో LHSలో RHSలో x టర్మ్ అనేది ఒకటే ఉండే కానీ ఇక్కడ x -1 వచ్చిందండి x -1 ఇలాంటి ప్రాబ్లం చూసి మనం భయపడదండి సింపుల్ ప్రాబ్లం. దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి ఫస్ట్ 8x + 4 ఉంది కదండి ఈ x - 1 3తో మల్టిపుల్ చేయాలి 3 ఇంటూ x 3x అవుతుంది 3 ఇంటూ 1 ఏమైతే 3 అవుతుంది ప్లస్ 7 అండి ప్లస్ 7 ఓకే. ఇప్పుడు x టర్మ్స్ అన్న కూడా తీసుకురండి ఈ 3x తీసుకొస్తే ఏమైతుంది -3x ఏమైతే 8x - 3x ఏమవుతుంది 5x అవుతుంది. చూడండి ఆల్రెడీ -3 + 7 ఉంది -3 + 7 ఉంది కదండి -3 + 7 ఎంత 4 అవుతుంది చూడండి 4 అయింది 7 - 3 4 ఈ 4 తీసుకొస్తే ఏమవుతుంది -4 అవుతుంది. సో 4 - 4 ఎంత అంటే 0 x is equal to ఎంత అండి 0 ఇక్కడ 5 మల్టిపుల్ చేస్తుందా ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది 0/5 అంటే ఎంత 0 ఓకే డైరెక్ట్ 0 రాసుకోవచ్చు అంటే x is equal to ఏమొచ్చిందంటే 0 వచ్చింది. ఇప్పుడు LHS is equal to RHS అవుతుందా కాదా మనం చెక్ చేసుకోవాలండి. సో LHSలో x ఉందిగా 8x ఉందిగా x ప్లేస్లో 0 రాయండి 8 ఇంటూ 0 + 4 3 ఇంటూ 0 -1 + 7 చూడండి 8 + 0 0 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 అండి సో LHSలో 4 వచ్చింది 3 ఇంటూ 0 0 3 ఇంటూ -1 ఎంత -3 -3 + 7 అండి సో 4 is equal to 4 వచ్చింది ఓకే. నో LHS is equal to RHS మనం కనుక్కున్న వాల్యూ కరెక్ట్ అండి ఓకే రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 7 సాల్వ్ అండ్ చెక్ రిజల్ట్ x is equal to 4/5 ఇంటూ x + 10 ఇది డిఫరెంట్ ప్రాబ్లం అనుకుంటున్నా సేమ్ ప్రాబ్లం ఉంది జస్ట్ మాడిఫై చేసి ఇచ్చింది అంతే ఏం లేదండి దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి 5 ఇంటూ x ఏమవుతుంది 5x అవుతుంది. సో 5x is equal to 4 ఇంటూ x + 10 ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు x/1 అంటే 1 ఇంటూ ఏ నెంబర్ అయితే సేమ్ నెంబర్ వస్తుంది 1 ఇంటూ 4 ఇంటూ x + 10 సో 5x is equal to 4తో x + 10 మల్టిపుల్ చేయండి 4x + 40 4 ఇంటూ x 4x 4 ఇంటూ 10 40 సో 5x
ఈజ్ ఈక్వల్ 4x ప్లస్ 10 వచ్చింది. 5x ఇటు 4x తీసుకొస్తే ఏమవుతుంది -4x. 5x నుంచి 4x సబ్స్ట్రాక్ట్ చేస్తే x వస్తుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 40. ఆన్సర్ ఏమొచ్చింది 40. మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. మన ఆన్సర్ కరెక్టో కాదో తెలుసుకుందాం. ఓకే, వెరిఫై చేద్దాం. x ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చిండు అక్కడ 4/5 ఇంటూ x ప్లస్ 10 ఇచ్చింది. x ఏం వాల్యూ వచ్చింది 40 వచ్చింది. సో 40 ఈజ్ ఈక్వల్ LHSలో 40 రాయండి 4/5 ఇంటూ 40 ప్లస్ 10. ఓకే, సో 40 ఈజ్ ఈక్వల్ 4/5 ఇంటూ 50. 5 1s 5 అంతేనా, 5 10s 5 1s 5 10s. 40 ఈజ్ ఈక్వల్ 4 10s 40. LHS ఈజ్ ఈక్వల్ RHS. మనం ఫైండ్ చేసిన ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. 8th ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 8. 2x/3 + 1 is equal to 7x/15 + 3. ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉందండి. ఇది కూడా సింపుల్ ప్రాబ్లం, సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ RHSలో ఉన్న 7x/15 నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 2x/3 మైనస్ 7x/15. ఓకే, ఇక్కడ +3 ఉంది, ఈ +1 అటు తీసుకెళ్ళండి -1 అవుతుంది. +3 ఉంది ఆల్రెడీ RHSలో. LHSలో +1 ఉంది, RHS తీసుకొస్తే ప్లస్ సింబల్ ఏమవుతుందండి -1 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని LCM తీసుకొని క్రాస్ మల్టిప్లై తీసుకుందాం. చూడండి, ఫస్ట్ దీన్ని 15 3s 45 ఇలా మల్టిపుల్ చేయండి. 15 3s 45. ఈ రెండు మల్టిపుల్ చేయండి. 15 2s 30x మైనస్ ఈ రెండు మల్టిపుల్ చేయండి. 3 7s 21x ఈజ్ ఈక్వల్ 3 - 1 ఎంత అండి 2. 30x నుంచి 21x సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి 9x వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కింద రాస్తున్నాం 9x ఇది ఫస్ట్ నేను చెప్పేదేనండి, తర్వాత అది చూడండి సాల్వ్ చేసింది. 9x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 45 ఈజ్ ఈక్వల్ టు 9 1s 9 5. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అండి ఆన్సర్ 5 ఇక్కడ ఇటు వెళ్తే మల్టిపుల్ చేస్తారండి. 5 2s 10. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అండి 10 ఆన్సర్ వచ్చింది. ఇంత సింపుల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మనం కరెక్టా కాదా మనం చెక్ చేసుకున్నాము. ఓకే, వెరిఫై చేద్దాం. ఇప్పుడు రిజల్ట్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఈ x వాల్యూను LHSలో సబ్స్టిట్యూట్ చేయాలా, RHS సబ్స్టిట్యూట్ ఈక్వల్ అయితే ఏమైంది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది కదండి, LHSలో RHS సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ రెండు ఈక్వల్ అవుతుందో కాదో చూద్దాం. ఈక్వల్ అయితే మన సొల్యూషన్ అనేది కరెక్ట్ అండి. చూద్దాం LHSలో ఏముంది. సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండండి, నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. LHS ఏముందండి 2x/3 + 1 ఉంది. x దగ్గర 2ను సబ్స్టిట్యూట్ చేస్తే 10ను సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 10/3 + 1. ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తే 2 10s 20, 3 1s 3 + 3 అండి బై 3 అంటే ఏమొస్తుందండి 23/3 వచ్చింది LHS. RHSలో ఏమొస్తుందండి చూద్దాం. RHSలో ఇక్కడ నేను రాస్తున్నా. RHS ఏమన్నాండి 7x/15 + 3 అండి. చూడండి 7x అంటే 7 × 10 అండి. 7 × 10/15 + 3 అంటే 70. మనం సింప్లిఫై చేసేచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ 2తో కట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ చేద్దామండి. 7 10s 70, 15 3s 45/15 అండి. 70 + 45 ఎంత అండి 5, 7 + 4 11 అండి బై 15 అండి. ఓకే, చూడండి దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. 5 టేబుల్తో చూద్దాం. 5 3s 10, 5 2s 10. ఓకే, 5 3s 15, 23/3 వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కదండి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి మనం ఫైండ్ చేసిన వాల్యూ అనేది కరెక్ట్ అండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.